ఆయన ఎంత ఇంపార్టెంట్ అయిపోయారంటే మా ఇంట్లో అమ్మ నాన్న బ్రహ్మానందం గారు. అలా ప్రతి ఒక్కరింట్లో అమ్మ నాన్న బ్రహ్మానందం గారు. ఆయన లేనిది మనం సినిమా చూడలేము, ఆయన లేనిది మనం జీవితంలో హ్యాపీ ఉండలేము అనే స్థాయికి వచ్చేస్తాం మనం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. With great honor and respect, with a lot of gratitude and love, let me introduce Shri Padma Shri Brahmanandam Garu. లైటింగ్ గురించి ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉందా? నాకు ఇంతతో భయంగా ఉంది. అటోళ్ళు కనపట్టలేదు, మరి వాళ్ళు ఏం చేయబట్టారు? ఇటోళ్ళు కనపట్టలేదు, వీళ్ళు అంటారు. వాళ్ళకి కనపడ్డా కనపడలు పర్లేదు, మాకు కనపడాలని వీళ్ళు అంటారు. వెనకాల పాపం వాళ్ళు నా హైట్ ఉన్న బ్యాచ్ కష్టం. ఏంటి పరిస్థితి ఆలోచించండి. ఇక్కడ కనపడాల్సిన అవసరం లేదు, వినపడితే చాలు కదా. సభకి ఆసీనులైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, మా అమ్మాయి రేణు దేశాయ్, శ్రీ రామచంద్ర యాదవ్, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమమే చెప్తుంది ఆయన గురించి. చాలా మంది పొలిటికల్ లీడర్స్ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి కొన్ని లక్షల మంది జనాన్ని పోగేసుకుని నేను నా పార్టీ నేను ఇది అని చెప్పుకోవడానికి ప్రయత్నించే రోజుల్లో అలా కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. ఎంత మంచి మాట అండి! ఉపాధ్యాయుల్ని గౌరవించాలనే మాట విని ఎంతకాలం అయింది? ఉపాధ్యాయులకి అవార్డులు ఇవ్వాలి అనే ఆలోచన ఇచ్చిన మనుషులు ఎంతమంది ఉన్నారు? పైగా ఆ ఉపాధ్యాయులు ఏ సందర్భంలో పెట్టారంటే ఎక్కడో గబ్బక్కను కనపడ్డారు. మన స్కూల్లో ఉన్న 4 ఉపాధ్యాయులు తీసుకున్నట్టు దండలేసి ఫోటో తీసుకుని ఉపాధ్యాయులు సత్కరించిన రామచంద్ర యాదవ్ అని పెట్టచ్చు. కాదు, సావిత్రిబాయి పూలే ఆ మహాతల్లి ఇవాళ ఎంతమంది సమాధుల మీద మనం నిలబడి జాతీయ జెండా ఎగరేస్తున్నామో తెలుసు కదండి. అలాగా ఎంతో మంది మహనీయుల యొక్క, ముఖ్యంగా స్త్రీల యొక్క ఆశయాల మీద మనం బతుకుతూ, ఇందాక అమ్మాయి చెప్పింది, నేను వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి పూలే. ఎంత కష్టపడ్డారండి. మరుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే, స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గరు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం. అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయి. ఆ భయం కూడా పెట్టారు. స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా. అదేంటి లేడీస్ అసలు మనుషులు కాదా, వాళ్ళు తయారవ్వకూడదా? అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మాకంటే చిన్నప్పుడు, మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భార్యని చిక్కులు చూసేవాళ్ళు. ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు, మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో. ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దయ వల్ల లేవు. లేకపోతే వీడితో పాటు వాడు, వాడితో పాటు వాళ్ళు మొత్తం అంతా వెళ్ళి దూకేసి
వీడి ఆత్మ ఇటో వెళ్తుంది, ఆ ఆత్మతో పాటు ఈవిడు కూడా వెళ్ళిపోవాలి. ఇద్దరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఈ జన్మతో దీన్ని వదిలించుకుందామని వాడు అనుకుంటే కుదరదు, వీడి జన్మకి వీడు లేకుండా ఉంటాడు అనుకుంటే అది కుదరదు. ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే నా కర్మ ఇలా కాలింది ఏంటని అనుకునే స్థితి లేకుండా, ఇది ఇప్పుడు మనం చక్కగా చెప్పుకోవడానికి నవ్వడానికి వీలుగా ఉంటుంది. కానీ ముక్కు పచ్చలాడిన ముద్దు బిడ్డలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే ఆ రోజున ఇంకా బాల్య వివాహాలు ఉండేవి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం, అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. అందుకే కానీ 60 ఏళ్ల 70 ఏళ్ల వాడితో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే భార్య ఉన్నారు, ఆ భార్య చచ్చిపోయింది. భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు కాబట్టి భార్య కావాలి. భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి. ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు, బాల్యం పెద్దవాడు బాగా డబ్బున్నవాడు, వాడితో వివాహం చేసుకుంటే మంచిదే కదా అని నచ్చజెప్పి అతనికి ఇచ్చి వివాహం చేస్తారు. విషయం ఏంటంటే, హలో, ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సి హృదయ విదారకమైన విషయం చెప్తున్నప్పుడు ఫోటోలు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఒక ఫోటో మిస్ అయినా కూడా పర్వాలేదు. 70 ఏళ్ల వయోవృద్ధులు గదిలో ఉన్నప్పుడు 9 ఏళ్ల ఆడపిల్లని అలంకరించి, దానికి శృంగారం తెలియదు, ముద్దు ముచ్చట తెలియదు, ఏమీ తెలియదు, అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతిలో ఇచ్చి ఆ గదిలోకి తోస్తారు వీళ్ళు. అది అక్కడ వెళ్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు, ఆయనతో ఏమి బిహేవ్ చేయాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మాయి, అలాంటి బాల్య వివాహాల్ని వ్యతిరేకించాలి. కాదయ్యా, వాళ్ళని చదువుకోనివ్వండి, వాళ్ళతో స్వతంత్ర భావాలను తెచ్చిపెట్టండి అని ఫెమినిజానికి నడుము కట్టినటువంటి మన తెలుగులో తెలంగాణ లాంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు, చిలకపర్తి లక్ష్మీనరసింహం లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేసి స్త్రీ మానసిక జనోద్ధరణకి ఉపయోగపడినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆ తల్లి దాకే నమస్కరిస్తుంటే ఆమె యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నిజంగా షీ ఫీల్స్ ప్రౌడ్. ఆవిడ పూనాలో పుట్టింది, నేను పూనా అమ్మాయిని అని చెప్తుంటే, అటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి అని తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి మన రామచంద్ర యాదవ్ గారు గొప్పవాడు అనడం కంటే ధన్యుడు, ధన్యజీవి. అందుకే మనకేమంటారంటే, మా నాన్న అనేవాడు, మీ వయసు ఎంత అని అడిగితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అని చెప్తారా, అది కాదు వయసు. ఇలాంటి సత్కార్యక్రమాలకి, ఇలాంటి సదాలోచనలకి, ఇలాంటి మంచి పనులకి మనం ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తామో ఆ సమయాన్నంతా కలుపుకుంటే అది నీ రియల్ ఏజ్. ఇవాళ Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.